అశోక నగర్లో ఉన్నటువంటి సాయిబాబా ప్రాథమిక పాఠశాలలో ఈరోజు కేవలం 3 సెంట్ల స్థలం మాత్రమే ఆట స్థలంగా అలాగే ప్రేయర్ జరుపుకోవడానికి ఉన్నటువంటి ఆ స్థలాన్ని కూడా ఈరోజు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కార్పొరేటర్ అయినటువంటి నారాయణ స్వామి గారు కొంతమంది కాంట్రాక్టులతో కుమ్మక్కై ఆ స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు కమ్యూనిటీ హాల్ పేరుతో ఈరోజు దాన్ని కబ్జా చేయడానికి శాయశక్తులా ఇప్పటికే దాదాపుగా 3-4 సంవత్సరాల నుంచి దఫాలుగా దానిపైన ప్రయత్నాలు చేస్తున్నా, ఎప్పటికప్పుడు దానిపైన వ్యతిరేకత వస్తున్నా, అధికారుల నుంచి ఆపాలని చెప్పినా కూడా కలెక్టర్ స్థాయిలో కూడా దానిపైన ఈరోజు అక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని చెప్పినా కూడా ఈరోజు వాళ్ళ అధికార బలంతో ఈరోజు మరోసారి అక్కడ నిర్మాణాన్ని చేపట్టడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు వచ్చినటువంటి పర్మిషన్ ఏంటంటే ఈరోజు బిల్డింగ్ రిపేర్లు అలాగే టాయిలెట్స్ క్లాస్ రూమ్ రిపేర్లకు సంబంధించి మాత్రమే వాళ్ళకి కాంట్రాక్ట్ అనేది అలాట్ చేశారు. కానీ వాళ్ళ ఆ మరమ్మతుల పేరుతో ఈరోజు అక్కడ కమ్యూనిటీ హాల్ని కూడా నిర్మించి ఆ రకంగా స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తున్నారు. కాబట్టి ఇది విద్యార్థులకు అక్కడ చదువుకోవడానికి కానీ లేదంటే ఆడుకోవడానికి కానీ కనీసం వాళ్ళు మధ్యాహ్నం పూట భోజనం చేయడానికి కూడా స్థలం లేనటువంటి స్థితి ఉంది. ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఎక్కడ ఆ స్థలాలు లేకపోకుండా విద్యా సంస్థలు నడుస్తున్నాయి. కానీ కనీసం ప్రభుత్వ స్థలాలను కూడా ఈరోజు వీళ్ళు ఈ రకంగా ఆక్యుపై చేసి ఈరోజు కనీసమైన ఆహ్లాదకరమైన జీవితాన్ని విద్యార్థులు గడపకున్నట్లు వాళ్ళని మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మేము మున్సిపల్ శాఖ కమిషనర్ గారికి అలాగే మేయర్ గారికి ఈ జిల్లా ప్రజాప్రతినిధులకు అందరూ కూడా ఈ సందర్భంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడన్నా విద్యార్థులకు సంబంధించిన ప్రభుత్వ స్థలాల్లో ఎవరైనా కబ్జా చేస్తే అది ఏ స్థాయి నాయకుడైనా కూడా మేము అడ్డుకుంటామని ఇప్పటికే ఈరోజు అన్నా క్యాంటీన్ల పేరుతో అనేక చోట్ల ఈరోజు ప్రభుత్వ స్థలాలను ఆక్యుపై చేసుకున్నారు. కాబట్టి ఈ రకంగా వాళ్ళు అన్నా క్యాంటీన్ల పేరుతోనూ కమ్యూనిటీ హాల్ పేరుతోనూ ఈరోజు విద్యార్థులకు సంబంధించి వాళ్ళ యొక్క స్థలాన్ని ఆక్యుపై చేసి వాళ్ళ యొక్క ఆహ్లాదకర జీవితాన్ని దెబ్బతీయాలని చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించలేదు. కాబట్టి ఇప్పటికైనా మేము ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్గా ఈ ప్రభుత్వాన్ని అలాగే విద్యాశాఖ అధికారులని అలాగే కమిషనర్ గారిని మేయర్ గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకటే విన్నపం చేస్తున్నాం, కమిషనర్ ఎవరైతే అక్కడ ఆ చర్యలకు పాల్పడుతున్నారో వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలా, కాంట్రాక్టర్ లైసెన్స్ను బేషరతుగా రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. వచ్చినది ఏంటంటే క్లాసులకు సంబంధించి రిపేర్లు అలాగే టాయిలెట్స్ రిపేర్ అక్కడ కాంపౌండ్ వాళ్ళు అట్లాంటివి రిపేర్ చేయడానికి మాత్రమే ఆయన అలాట్మెంట్ వచ్చింది. దీంట్లో ఎక్కడ కమ్యూనిటీ హాల్ కట్టడానికి అలాట్ చేయాలంటే దీంట్లో ఎక్కడ కూడా మేమేం అట్టగా మేడం గతంలో కూడా ఒకసారి ఆయన మాట వినేదేం లేదు మేడం. అక్కడ ఉన్నారు మేడం, ఆడ ఉండేది ఆటగా మేడం, ఆడ ఉండేది 3 సెంట్ల స్థలమే. అది ఆ స్కూల్కి ఉండేది మిగిలింది ఏది అక్కడ షెడ్ కానీ విద్యార్థులకి టీచర్స్కి అనుకూలమైన షెడ్ వాళ్ళ రూమ్ ఉన్నాయి. సమ్మర్లో వాళ్ళ పర్మిషన్ చెప్తే చేయాలా మీరు చెప్తే చేయకూడదని తెలుసు, అది అధికారులు తెలుసు. షెడ్ వేయాలా ఖాళీ స్థలం ఉండాలా పెట్టాలనేది తెలీదు, అది తెలుసు, అధికారులు చూసుకుంటారు. మీరు వచ్చి లేదంటే ఏది